ఆటో తీసుకున్నాం ఇక్కడ మా రూమ్ నుంచి అరుణాచలంలో 50 రూపీస్. పుడుచేరి బస్ స్టాండ్ పోతున్నాం. ఇప్పుడు బస్ స్టాండ్ పోయినాక నెక్స్ట్ బస్సెస్ ఎంత ఉంటాయి, ఏంది కాస్ట్ అని చూపిస్తా. అరుణాచలం టెంపుల్ దగ్గర అయితే మన రూమ్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి మన పాండిచేరి బస్ స్టేషన్, అంటే పాండిచేరి బస్సెస్ ఎక్కడ దొరుకుతాయో అక్కడికి బస్ స్టేషన్లో దింపడానికి అన్న మనకి 100 రూపీస్ కాస్ట్ తీసుకున్నాడు. పర్ హెడ్ 50, నాకు సని అని కలిపి. ఇక అక్కడ నుంచి మనం బస్ ఎక్కేసి పాండిచేరికి వెళ్తారు. ఆల్రెడీ నీకు 8 అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి 3 hours పాండిచేరి వేసరికి 11 పక్కా అవుతుంది. ఆటో అయితే దిగినాం. ఇప్పుడు ఇక్కడ రైల్వే ట్రాక్లో ఉంది, అది క్రాస్ చేయాలంట. అది క్రాస్ చేస్తే పాండిచేరి బస్సెస్ ఉంటాయంట అక్కడ. ఇక పోయి ఆడ బస్సు ఎక్కాలి. ఇక పోతూనే ఉన్నాం, ఒకటే పోడు అంతా. బస్ స్టాండ్కి అయితే రీచ్ అయినాం. అరుణాచలంలో పుడుచేరి బస్సు ఎక్కడానికి వచ్చినాం మేము ఇక్కడికి. ఇది అరుణాచలం బస్ స్టేషన్, చాలా పెద్దగా ఉంది అసలు. నేను అసలు పుడుచేరికి ఏడ బస్సు దొరుకుతాయో ఏందో అనుకున్నా, కానీ చాలా పెద్దగా ఉంది అరుణాచలం బస్ స్టాండ్ అయితే. తిరువణమలై బస్ స్టాండ్. ఇక పాండిచేరి బస్సు దొరికితే ఎక్కి కూర్చున్నామంటే ఒక 11 వరకైనా పాండిచేరి రీచ్ అయినా హ్యాపీ. మళ్ళీ అక్కడ పోయి రూమ్ ఎత్తుక్కోవాలి కదా. సో ఇక్కడ ఆల్రెడీ అనిపిస్తుంది పుడుచేరి అని. పోయి సెకండ్ ఎల్లో కలర్ బస్సే పుడుచేరి బస్సు. ఇదే పుడుచేరి బస్సు ఎక్కి కూర్చున్నాం. ఇక పుడుచేరి బస్సు ఎక్కి కూర్చున్నాం అంటే 2.5 hours అంట జర్నీ, 95 రూపీస్ టికెట్ అంట. ఎక్కి మన సీట్ చూసుకుంటే అయిపోతుంది. ఇప్పుడే అరుణాచలం నుంచి పాండిచేరికి అయితే బస్సులో స్టార్ట్ అయినాము. టికెట్ ప్రైస్ వచ్చేసి 95 రూపీస్ పర్ హెడ్ పడ్డది. సో ఇద్దరు కలిపి 190 రూపీస్లో అయిపోయింది బస్ టికెట్. మీరు తక్కువ బడ్జెట్లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్టయితే ఎక్కువ లోకల్ ట్రాన్స్పోర్ట్స్ యూజ్ చేయండి. ఇప్పుడు ఏదైనా కారు ఆర్ఎల్స్ రెడ్ బస్లో మంచి బస్ బుక్ చేసుకుందాం అనుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇట్లయితే కొంచెం తక్కువ పడుతుంది. ఇట్లయితే జస్ట్ 95 రూపీస్లో అయిపోయింది ఇప్పుడు పాండిచేరికి. అదే ఇప్పుడు నార్మల్గా రెడ్ బస్ అవి బస్లో బస్ బుక్ చేసుకుంటే ఎంత లేదన్నా ఒక 350-400 మినిమం పడుతుంది. సో ఇదైతే బెస్ట్ చాయిస్ మనం పోవడానికి. ఈరోజు మేము పాండీలో ఈ రూమ్ తీసుకున్నాము. వాష్రూమ్ చాలా మంచి ప్రీమియం ఉంది. అది చిన్నదైనా పర్లేదు. 2000 కాస్ట్ చేసిండు 2 daysకి, అంటే పర్ డే 1000 రూపీస్ పడ్డది మాకు. ఏసీ ఉంది, బెడ్ కూడా మంచిగా ఉంది. వర్తే, నాకైతే చాలా వర్త్ అనిపించింది. ఎందుకంటే ఈ టైంలో ఆల్రెడీ 12 అవుతుంది ఇప్పుడు దొరకడంటే. ఆల్రెడీ మేము ఎప్పటి నుంచో జస్ట్ డేలో ట్రై చేసిన, ఈ జస్ట్ డేలో ట్రై చేయడం వల్ల ఇప్పుడు దొరికింది మనకి. ఈ రూమ్ అయితే మంచిగా అనిపించింది. రూమ్ అయితే ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 2000 అన్న కదా. ఇది సారా ఇన్ అని ఉంటుంది, నియర్ జస్ట్ బీచ్కి 1 kilometer 600 meters ఉంది. ఇక్కడికి బీచ్ దగ్గరనే ఉంది బీచ్. సో మనకి బీచ్ దగ్గర కాబట్టి కొంచెం ఇంకెక్కువ పడ్డది అనుకో. ఇంకా మనకి ఇంకా వాటర్ బాటిల్స్ ఇంకేమైనా మనం తాగితే అది కూడా దాన్ని కూడా ఇచ్చిండు చైరు. సో మంచిగా ఉంది రూమ్. బెస్ట్ ప్రైస్. సారా ఇన్ అని ఉంటుంది. మీరు ఎవరన్నా ఇచ్చాడు పాండీకి వచ్చినప్పుడు ఇక్కడ ట్రై చేయండి. రూమ్ తీసుకోవడానికి తక్కువ ప్రైస్లో ఉంది. ఈరోజు మనం వ్లాగ్ వచ్చేసి పాండిచేరిలో ఉన్నాము. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ రెడీ అయినాం. మార్నింగ్ కాదు, అట్లా పండుకునే వరకు 3 అయింది కదా. మళ్ళీ అరుణాచలంలో రిప్లేషన్ చేసినాం, ప్లస్ లోకల్ రైడ్స్ యూజ్ చేసినాం కాబట్టి కొంచెం టైర్డ్ అయి ఉండే. సో 12 అవుతుంది. మేము ఫ్రెష్ అప్ అయినాం 12:15 నియర్లీ. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాం. బయటికి వెళ్ళి ఒక బైక్ మాట్లాడుకొని ఇంకా తిరగడం స్టార్ట్ చేయాలి. ఎక్స్ప్లోరింగ్ ద పాండీ. ఇంకా బయటికి వెళ్ళి ఒక టీ తాగి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే. ఓకే, ఇప్పుడే రూమ్కి లాక్ వేసుకొని ఇక పోయి బయట ఒక బైక్ తీసుకోవాలి. ఫస్ట్ పాండిచేరిలో తీసుకొని అట్లా ఎక్స్ప్లోర్ చేయాలి. అయితే లిఫ్ట్లో లిఫ్ట్ ఎక్కాము.
ఏడు సార్ కాల్ ఏమని తీసుకున్నారు సార్. ఇక మన హోటల్ నుంచి చెక్అవుట్ చేసి చెక్అవుట్ మొత్తం బయటికి రాలే, జస్ట్ ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చినాం. పాండీలా ఒక బైక్ బుక్ చేసుకోనికి, ఒక బైక్ తీసుకొని స్టార్ట్ అవ్వాలి పాండీ ఎక్స్ప్లోరేషన్. నేను బయటకు వచ్చి ఫస్ట్ ఒక టీతోనైతే స్టార్ట్ చేస్తున్నాం, ఎందుకంటే కొంచెం హెడేక్ ఉంటుంది కాబట్టి కొంచెం ఒక టీ తాగినామంటే సెట్ ఇక మనకి. మేము తీసుకున్న హోటల్ నియర్ బైలోనే ఒక బైక్ రెంటల్ అయితే దొరికింది. అక్కడ కనిపిస్తుంది కదా బైక్ రెంటల్, ఇది షాప్ పేరు. ఇది బైక్ రెంటల్ అక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మేము తీసుకున్న బైక్ వచ్చేసి ఇది మాకు లైక్ 24 hours లెక్క కాకుండా ఇప్పుడు టైం 1 అవుతుంది కదా. సో మాకు 1 నుంచి రేపు ఈవినింగ్ 4 వరకు వాళ్ళు మాకు 600 ఛార్జ్ చేసారు ఈ బైక్కి. 600 రూపీస్ కొంచెం ఉన్నతో బెస్ట్ అనిపించింది. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న అంటారు లైక్ ఒక్కొక్కరు 1 డేకి ఒకళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, ఇంకా కొంతమంది ఏమో లైక్ కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఇది బెస్ట్ ప్రైస్ ఇచ్చారు. సో మీరు ఎవరన్నా ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే పైన వాళ్ళ నెంబర్ పెడతా, ఇక్కడైతే తీసుకోండి. కొంచెం ఉన్న అంటే బెస్ట్ రేట్ ఇచ్చారు వీళ్ళే. ఇక మన పాండీలో తిరుగుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పెట్రోల్ బంక్ వెళ్తున్నాం, పెట్రోల్ తీసుకొని ఇక స్టార్ట్ చేద్దాం. ఇక్కడనే ఉంది పెట్రోల్ బంక్ అయితే, పెట్రోల్ బంక్ ఇక్కడే కనిపిస్తుంది. ఇక్కడ ఉంది, ఇలా పెట్రోల్ తీసుకొని ఇక మన జర్నీ స్టార్ట్ చేయడం. పాండ్సర్ అంతా తిరుగుడు ఒకటే పనిగా, వేరే పని ఉంటుంది మనకి. అలా ఇక్కడ పెట్రోల్ కాస్ట్ ఎంత ఉందో చూద్దాం. పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 103 రూపీస్ ఉంది పాండ్సర్. ఇలా ఇప్పుడైతే ఫస్ట్ ఫ్రెంచ్ కాలనీ అట్లా బయట నుంచి చూసి బీచ్కి వచ్చినాము పాండ్సర్లో. మస్తు పీస్ఫుల్ ఉంది కదా ప్లేస్ అయితే, అసలు ఎక్కువ జనాలు కూడా లేరు, చాలా పీస్ఫుల్ ఉంది బీచ్. నేను రీసెంట్గా వచ్చినప్పుడు ఇక్కడ ఫొటోస్ దిగండి ఈ ప్లేస్లో. ఇది ఫ్రెంచ్ కాలనీలో మెయిన్ ప్లేస్, బాగుంటుంది ఈ ఏరియా, ఈ లైన్ మొత్తం. అందరు ఫొటోస్ దిగుతూ ఉంటారు చూడండి. బాగుంటుంది ఈ లొకేషన్, ఈ ఏరియా మొత్తం. బిర్యానీ అయితే చెప్పుకున్నాము, టేస్ట్ బాగుందంట, ట్రై చేసి చూడాలి ఎట్లుంది ఏందనేది. వాడు తింటున్నాడు, ఇక నేను కూడా తింటే అర్థమవుతుంది టేస్ట్ ఎట్లుందని. 100 రూపీస్ పర్ బిర్యానీ. మేము ఇప్పుడు రాక్ బీచ్కి వచ్చాము ప్రజెంట్. ఇప్పుడే లంచ్ కంప్లీట్ చేసుకొని బైక్ పార్కింగ్ చేసుకొని రాక్ బీచ్కి వచ్చి ఉండే. అసలు అప్పుడు చాలా మంది ఉంటుండే, బట్ ఇప్పుడు అసలు ఎవరు లేరు, మెయిన్గా బ్రిడ్జ్ కూలిపోయింది. సో ఎవరు లేరు. తిరిగి ఎండకి చింతపండు అయినా ఫ్రెండ్స్. సన్ స్క్రీన్ కూడా పెట్టుకోలేదు, జస్ట్ ఇప్పుడు మేము వచ్చేసి రాక్ బీచ్లో ఉన్నాం ప్రజెంట్. అలా తిరుగుతూ ఉన్నాం. 2:30 కదా ఆఫ్టర్నూన్, అందుకే కొంచెం వేడిగా ఉంది ఇక్కడ. అదే నైట్ టైం కొంచెం బాగుంటుంది ప్లేస్.
మొత్తం మునిగిపోతుంది బ్రిడ్జ్. అవునులే, మంచిగా ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ మేమైతే మంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్తున్నాము. కానీ దారిలో కలిసి ఉండే చాలామంది కూడా 300, 400, 500 చెప్పారు నియర్లీ. బట్ ఈయన మాత్రం జస్ట్ 300కి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి తీసుకెళ్తా అన్నాడు. సో ఇంత దూరం వచ్చినందుకు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూడాలి. సో ఇంతకుముందు కూడా నేను వచ్చినప్పుడు వెళ్ళుండే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి. మళ్ళీ ఈసారి వెళ్దాం. ఒకసారి ఇంత దూరం వచ్చినప్పుడు ప్లస్ ఈసారి మరీ వ్లాగింగ్ చేయడానికి వచ్చినాం కదా, సో కంపల్సరీ వెళ్ళి చూపిద్దామని చెప్పి వెళ్తున్నా. బెస్ట్ ప్రైస్ అయితే ఇప్పుడు వీక్ డేస్ కాబట్టి 300కి ఓకే అయింది. వీకెండ్స్ అయితే పక్కా ఎంతలైనా 400కి తక్కువ అయితే అసలు రారు. మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చినాం అనుకో కొంచెం తక్కువ చేస్తారు, లైక్ 300, 350, 350 వీకెండ్స్లో. అదే వీక్ డేస్ కాబట్టి ప్లస్ మేము ఇద్దరమే, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళతో కమాండ్ అయ్యి అందరం కలిసి వెళ్తున్నాం ఇప్పుడు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి. ఇక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వచ్చాక చూద్దాం ఎట్లుంటుంది అనేది. ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు ఇక్కడికి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు వాళ్ళని కాంటాక్ట్ అయితే అయిపోతుంది. రాక్ బీచ్ నుంచి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వెళ్ళే రూట్కి మన బైక్ మీద వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక ఇక బోటింగ్ అని వాళ్ళు చూసుకుంటారు. దాంట్లో అట్లనే 3 ప్లేసెస్ 4 ప్లేసెస్ కవర్ అవుతుంది. అవి కూడా మన రాక్ బీచ్ నుంచి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి నియర్లీ 2.5 ఉంటుంది అంతే ఈ వెళ్ళే దారి. అక్కడికి వెళ్ళాక అక్కడ నుంచి మన బైక్స్ పార్క్ చేసుకొని మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళిపోతాం. ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వెళ్ళే దారిలోనే ఉంటుంది ఐ లవ్ పాండ్ అని. ఇక్కడ చాలామంది వచ్చి విజిట్ చేస్తారు. మీరు కూడా ఎవరైనా వస్తుంటే ఇక్కడ ఈ దారిలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వెళ్ళే దారిలో పక్కనే ఉంటుంది. ఇక్కడికి వచ్చి అట్లా చిన్న ఒక స్నాప్ దిగుతా అయిపోద్ది. ఐ లవ్ పాండ్. మనం అయితే ఇక్కడ బోటింగ్ దగ్గర స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం. మన లొకేషన్కి తీసుకొచ్చినారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన బోటింగ్ అనేది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళడం. ఇలా పాండి దీంట్లోనే మేమైతే బోటింగ్కి వెళ్తున్నాం. మ్యాంగ్రూవ్ బోటింగ్ ఇప్పుడు ఛార్జ్ అయితే మనకైతే 300 + 300 600 ఛార్జ్ చేసారు. రేపు మనం ఎవరైతే వెళ్తున్నారో గ్యాంగ్లో వాళ్ళొక నేమ్ ప్లస్ వాళ్ళ నెంబర్ ఇంకా అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. లైక్ ఇది ఓన్లీ ఫర్ సేఫ్టీ ప్రికాషన్స్ కోసం. ఇది ఇక్కడ ఖాళీగా బోర్ పడితే క్యారమ్ కూడా ఉంది ఆడుకోవడానికి. సో ఇంకా బోటింగ్ అయితే కొంచెం టైం ఉందంట. సో వెయిట్ చేద్దాం.